రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ రీతిగా వ్రాయబడుతున్నాయి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నాయన ఉదయకాల సమయంలో ప్రభువా ఈ రీతిగా మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి, కొనియాడటానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి మాకు మీరు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టినైనా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ఇంతవరకు మేము పాడినటువంటి పాటల ద్వారా ప్రభువా మిమ్మల్ని మహింపరచడానికి, ఘనపరచడానికి సహాయం చేశారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. ఈ ఉదయకాలంలో మా ప్రభువా ఆరాధన నిమిత్తం మా తండ్రి మా వెనికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టినైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. మా జీవితాలలో నాయన మా ఆత్మీయ రక్షణకు మీరు అనుగ్రహించిన కనికరాలన్నిటిని బట్టి, మరి ముఖ్యంగా మీరు చేసిన ప్రతి ఏర్పాటును బట్టి నాయన ఆ ఏర్పాట్లన్నింటినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, అందును బట్టి నాయన మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి నాయన మీరు అనుగ్రహించిన ఈ లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ఏ రీతిగా ఆరాధించాలో మాకు మీరు నేర్పించమని ప్రభువా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. చేరువచ్చిన ప్రతి హృదయాన్ని కూడా నన్ను దర్శించమని ప్రభువా ప్రార్థన చేస్తుంటున్నాను మా ప్రభువా. మీ సన్నిధిలో నిలవబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనుడను శక్తిహీనుడను నన్ను బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. నోటి మాంద్యము నాలుక మాంద్యము నుంచి నన్ను విడిపించి మీ నోటికి బోరగా నన్ను వాడుకొనవలసిందిగా యేసు క్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్యము మనము అనేక సార్లు చదువుతూ ఉన్నాము. చాలా పరిచయమైనటువంటి వాక్య భాగము. మరి ముఖ్యంగా ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యతని వివరించేటువంటి వాక్య భాగమై ఉంటుంది. వాస్తవానికి ఈ 2 వచనాలని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మన విశ్వాస జీవితము దేవుని నుంచి ఏమి పొందుకున్నాము అనే దాని మీద ఆధారపడి ఉండకుండా, దేవుడు మన జీవితాలలో చేసిన ప్రతి ఏర్పాటును బట్టి దేవునికి మనము తిరిగి ఏమి ఇవ్వగలుగుతున్నాము అనే దాని మీద మన విశ్వాసము ఆధారపడి ఉండాలి అని చెప్పి ఈ 2 వచనాలు మనకి నేర్పిస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రతి మానవుడు కూడా రక్షించబడటానికి కావలసిన ప్రతి ఏర్పాటును దేవుడు ఇప్పటికే చేసి ఉంటున్నాడు. రోమాపత్రిక మొదటి 11 అధ్యాయాలలో రక్షణ గురించినటువంటి సిద్ధాంతము చాలా విపులంగా, చాలా అద్భుతంగా వివరించబడుతూ ఉంది. 6 నుంచి 8 అధ్యాయాలలో ఉన్నటువంటి కొన్ని హెచ్చరికలు మినహా ఈ 12వ అధ్యాయము నుంచి ఈ లేఖనాలు ప్రాక్టికల్ అప్లికేషన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నాయి. అంటే లేఖనాలు ఆచరణాత్మకంగా మారుతూ ఉంటున్నాయి. 11 అధ్యాయాలలో దేవుడు చేసిన ఏర్పాట్లన్నిటినీ, మన రక్షణ కొరకు అవసరమైనటువంటి ప్రతి ఏర్పాటుని వివరిస్తూ 11 అధ్యాయాలు రాశాడు. 12వ అధ్యాయము నుంచి మన విశ్వాస జీవితాలు ఎలా కొనసాగాలో ఈ పౌలు మహాశయుడు ఇక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మన కోసము చేసిన ప్రతి దానికి ప్రతిస్పందనగా మనలను మనము దేవునికి ఆధ్యాత్మికంగా సమర్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో ఈ యొక్క 12వ అధ్యాయము ప్రారంభించబడుతుంటుంది. ఈ 2 వచనాల్ని మనం గమనించినప్పుడు నిజమైనటువంటి ఆరాధనకి అర్థము మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు
పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని చెప్పి అక్కడ వ్రాస్తున్నాడు. అంటే రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవునికి బలులు అర్పించేటువంటి యాజకులు అని అక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అందుకు అనుగుణంగానే మనం చదవనటువంటి వాక్య భాగములో పరిశుద్ధమైనటువంటి యాగము, మరి ముఖ్యంగా సజీవమైనటువంటి యాగము అని చెప్పి వర్ణించబడుతూ ఉంటుంది. వాస్తవానికి ఇది లేవీయుల భాష, ఇది యాజకుల భాష, మరి ముఖ్యంగా బలి అర్పణకు సంబంధించినటువంటి భాష. వాస్తవానికి ఇది మనల్ని పాత నిబంధనకి నడిపిస్తూ ఉంటుంది. బలి అర్పణ వ్యవస్థలోనికి మరొకసారి వివరించేటువంటి ప్రయత్నము ఇక్కడ పౌలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పాత నిబంధనలో యాజకుడు వచ్చి తాను తీసుకొచ్చినటువంటి పశువును కానీ పక్షిని కానీ సంపూర్ణముగా ఏ రీతిగా వధిస్తాడో ఆ రీతిగానే మన జీవితాలను కూడా దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టి మనల్ని మనము సజీవగా యాగముగా అర్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో ఈ మాటలు వ్రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే పాత నిబంధన కాలములో యాజకులు పాప పరిహారార్థ బలులుగా మృతమైనటువంటి బలులని, అంటే ఏమాత్రము జీవము లేనటువంటి బలులని, ఏమాత్రము జీవము ప్రాణము లేనటువంటి పశువులని పక్షులని వధించడాన్ని బట్టి పాప పరిహారము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇది వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి సాదృశ్యంగా పాత నిబంధన కాలములో ఆ రీతిగా బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ మనము నిర్జీవమైనటువంటి బలులు అర్పించకూడదు అని చెప్పి హెచ్చరించబడుతూ ఉంటున్నాం. సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలి అని చెప్పి హెచ్చరించబడుతూ ఉంటున్నాం ప్రియులారా. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించిన తరువాత దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగిపోయిన తరువాత ఆ బలి అర్పణ వ్యవస్థ కొట్టివేయబడింది. అంటే జీవము లేనటువంటి బలులని మనము అర్పించవలసినటువంటి అవసరము లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు తాను ఒక్కసారే మృతి పొంది ఒక్కసారే మన పాపములన్నిటి కొరకు ఆయన బలియాగము గావించబడ్డాడు. కాబట్టి ఆ బలి అర్పణ వ్యవస్థ రూపుమాపబడింది సంపూర్ణముగా. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులముగా ఉన్నటువంటి నీవు నేను కూడా ఒక క్రొత్త నిబంధనతో కూడినటువంటి ఆ క్రొత్త సజీవ యాగాన్ని దేవుడు కోరుకున్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ 2 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే క్రొత్త నిబంధనలో అర్పించబడేటువంటి యాగానికి మృతమైనటువంటి బలులతో ఎటువంటి సంబంధము కూడా లేదు. ఎందుకు అంటే ఆ మృతమైనటువంటి బలులు, ఆ నిర్జీవమైనటువంటి బలి వ్యవస్థ కొట్టివేయబడింది. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులముగా ఉన్నటువంటి నీవు నేను కూడా సజీవ యాగముగా దేవుని యొక్క బలిపీఠం మీద మనల్ని మనము సజీవ యాగముగా అర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఏ పక్షి యొక్క రక్తము కానీ ఏ జంతువు యొక్క రక్తము కానీ మానవుని యొక్క పాపాలని శుద్ధీకరించబడదు అని నూతన నిబంధనలో మనము నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మొదటి 11 అధ్యాయాలలో దేవుడు మన కొరకు ఏం చేశాడో చాలా విపులంగా వ్రాసినటువంటి పౌలు భక్తుడు 12వ అధ్యాయములో మనల్ని మనమే దేవుని యొక్క బలిపీఠం మీద సజీవ యాగముగా సంపూర్ణముగా సమగ్రంగా సార్వత్రికంగా అర్పించుకోవాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ వ్రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి పాత నిబంధనలో పాపముతో కూడినటువంటి హృదయముతో అర్పించినటువంటి బలి మీద దేవుడు సంతృప్తి చెందలేదు. ఎందుకంటే వారు పాపమును చేస్తూనే ఉన్నారు, ఆ పాపములలో వారు కొనసాగుతూనే ఉన్నారు. కానీ దేవునిని సంతోషపెట్టాలి అనేటువంటి ఉద్దేశముతో ఒక పక్షిని కానీ ఒక పశువును కానీ తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి వారు అర్పిస్తూ చూస్తూ ఉంటున్నాం. అయితే వారు అర్పించినటువంటి బలులను బట్టి దేవుడు ఏమాత్రము సంతోషపడలేదు, సంతృప్తి చెందలేదు. కారణం ఏంటంటే వారి యొక్క హృదయాలు పాపముతో నిండి ఉన్నాయి. కాబట్టి వారు అర్పించేటువంటి బలుల మీద ఆయన ఏమాత్రము సంతోషించలేదు అని చెప్పి మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో కనుక మనం చూసినట్లయితే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు
అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్తూ ఉంటున్నాడు. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 22-23 వచనాల్లో, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను అని చెప్తూ ఉంటున్నాడు. కీర్తనాకారుడైతే 51వ అధ్యాయము 16-17 వచనాల్లో, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి పాత నిబంధనలో కూడా దేవుడు వాస్తవానికి బలిని కోరలేదు, కానీ విరిగి నలిగినటువంటి హృదయాన్ని, అటువంటి మనస్సుని ఆయన కోరుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. జంతు బలి కంటే ఆయనను సంతృప్తి పరిచేది మానవుని యొక్క హృదయమే అని చెప్పి మనము నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి యొక్క హృదయాంతరంగాల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యము మనకి జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. అయితే ఈ సజీవ యాగముగా విశ్వాసులముగా నీవు నేను కూడా 4 అంశాలు దేవునికి అర్పించాలి అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఈ 4 అంశాలు కూడా మనల్ని మనము సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవడానికి, ఈ 4 అంశాలు కూడా ఒకదానితో ఒకటి ముడిపడినటువంటి అంశాలని క్లుప్తంగా వివరించి నేను ముగించాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను ప్రియులారా. అయితే మొట్టమొదటిగా దేవునికి మన ఆత్మను అర్పించాలి ప్రియులారా. అంటే మన బాహ్య పురుషుని బాహ్యమైనటువంటి వ్యక్తిని కాదు, కానీ ఆంతరంగికంగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా అని చెప్పి ఈ యొక్క వచనాలు ప్రారంభించబడుతూ ఉంటున్నాయి. సహోదరులారా అనేటువంటి పదము ఆయన ఇప్పటికే వారి ఆత్మలను దేవునికి ఎవరైతే అప్పగించారో వారి కొరకు ఈ మాటలు రాస్తూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనములో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అంటూ ఉన్నాడు. అంటే మొదటగా మన ఆత్మను, మనలో ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి వ్యక్తిని దేవునికి అర్పించుకోలేని పక్షములో ఏ విధముగా కూడా దేవుడు మన యందు సంతోషించడు అనేటువంటి సత్యము మనకి జ్ఞాపకము చేయబడుతుంటుంది ప్రియులారా. ఎప్పుడైతే మన ఆత్మని దేవునికి సజీవ యాగంగా అర్పిస్తామో అదే మనము చేసేటువంటి సజీవ యాగానికి పునాది అయి ఉంటుంది ప్రియులారా. ఈ మొదటి వచనాన్ని గనక జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కాబట్టి అని ప్రారంభించబడుతూ ఉంటుంది. కాబట్టి అంటే మొదటి 11 అధ్యాయాలలో వ్రాసిన దానికి కొనసాగింపుగా ఈ 12వ అధ్యాయము ప్రారంభించబడింది అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అయితే తెలుగు బైబిల్లో దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని చెప్పి సింగులర్ వర్డ్తో ఇక్కడ ముగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో బై ది మెర్సీస్ ఆఫ్ గాడ్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క కనికరాలు ఏవైతే ఉన్నాయో ఆ 11 అధ్యాయాలలో వివరిస్తూ వచ్చాడు. ఆత్మీయ రక్షణకు కావలసినటువంటి ప్రతి ఏర్పాటుని కూడా కనికరము అనేటువంటి మాటతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే కనికరము అని వ్రాయబడలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కూడా మెర్సీస్ అని చెప్పి వ్రాయబడింది. అంటే కనికరములు అని చెప్పి వ్రాయబడింది. కనికరము అంటే ఏంటి ప్రియులారా? కనికరము అంటే ఎటువంటి అర్హత, ఎటువంటి యోగ్యత మన జీవితాలలో లేనప్పటికీ కూడా మనకి ఆపాదించబడినటువంటి విషయాలు, మనకి వర్తింప చేయబడినటువంటి విషయాలు, మన ఖాతాలో జమ చేయబడినటువంటి విషయాలు అని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. వాస్తవానికి మనంతట మనముగా పాపాన్ని తీసివేసుకోలేటువంటి వారమై ఉంటున్నాము. మనంతట మనముగా పాపాన్ని క్షమించుకునేటువంటి దుస్థితిలో మానవుడు మిగిలిపోయి ఉంటున్నాడు. మనంతట మనముగా పరలోకాన్ని సంపాదించుకునేటువంటి దుస్థితిలో మానవుడు మిగిలిపోయి ఉంటున్నాడు. అట్టి స్థితిలో ఉన్నటువంటి మానవుడు క్రీస్తుని నమ్మి పాపము నుంచి విడుదల చేయబడి, పాపము నుంచి సంపూర్ణముగా విమోచించబడి నిత్య జీవాన్ని పొందినటువంటి ఆ యొక్క మానవుడి నుంచి, లేక ఆ యొక్క విశ్వాసి యొక్క హృదయము నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే మొదటి 11 అధ్యాయాలలో ఎటువంటి కనికరాలు మరి పౌలు రాసి ఉంటున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే సుమారు 20 కంటే కూడా ఎక్కువైనటువంటి కనికరాలుగా ఆయన
పేర్కొంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందులో మొట్టమొదటిది దైవిక ప్రేమ. ఎటువంటి అర్హత, ఎటువంటి యోగ్యత లేనప్పటికీ కూడా మరి ఆ యొక్క దేవుని ప్రేమను పాపి అయినటువంటి మానవాళికి ఆయన అందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రారంభమైనటువంటి ఈ ప్రేమ మిగిలిన అధ్యాయాల గుండా వెళ్ళి 8వ వచనం చివరిలో దేవుని యొక్క ప్రేమను గురించి చాలా విస్తృతంగా విపులంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని కనికరాలలో అయోగ్యుడైనటువంటి మానవుడికి, అనర్హుడైనటువంటి పాపికి ఇవ్వబడిందే ఈ యొక్క దేవుని ప్రేమ అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఆ తర్వాత దేవుని యొక్క కృప కూడా మానవుని యొక్క రక్షణలో ఒక భాగమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. తనకు తానుగా సంపాదించలేనటువంటి పరలోకాన్ని, తనకు తానుగా తన పాపాన్ని పోగొట్టుకోలేనటువంటి పాప క్షమాపణని దేవుడు ఆయన యొక్క కృప ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ తరువాత పరిశుద్ధాత్మ దేవునిని మనకు ఒక కంపానియన్గా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఆయన వాగ్దానం అనుగ్రహించాడు. సదాకాలము నేను మీతో పాటు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు సహాయకారిగా, సహాయకుడిగా మీతో పాటు ఉంచుతాను, మీకు ఒక బహుమతిగా ఆయన ఉంటాడు అని చెప్పి అటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని నీకు నాకు కూడా ఆయన బహుమతిగా అనుగ్రహించాడు. దేవుని యొక్క ఆత్మ మానవుని హృదయములో ప్రేమను కుమ్మరిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా మన ఆత్మలను భద్రపరిచేది అని చెప్పి రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ చేసేటువంటి ప్రతి పనిని కూడా అక్కడ కూలంకషంగా వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క శాంతి సమాధానాలను మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క ఓర్పు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నిరీక్షణ, దీర్ఘశాంతము, ఆయన మహిమలో మనము పాలు పంచుకోవటము, ఆయన ఘనతను మనకి ఆపాదించటము, ఆయన నీతిని మనకు ఆపాదించటము, పాప క్షమాపణ, సమాధానము, మరి ముఖ్యంగా దేవునితో సమాధానము కోల్పోయినటువంటి మానవుడికి ఆయన మధ్యవర్తిగా ఉండి దేవునితో తిరిగి సమాధానపరచడాన్ని బట్టి నీవు నేను కూడా రక్షించబడటానికి ఆస్కారాన్ని, ఆయన అవకాశాన్ని ఆయన కల్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ రీతిగా ఆయన అనేకమైనటువంటి వరాలని, అనేకమైనటువంటి కనికరముతో కూడినటువంటి ప్రతి ఏర్పాటుని కూడా మన ఆత్మీయ రక్షణకి ఆయన అనుగ్రహించాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము మన ఆత్మని దేవునికి సజీవ యాగముగా అర్పించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి అయితే ప్రియులారా, దేవునికి సజీవయాగము చేయటములో మొదటిది మన ఆత్మరక్షణ గురించి మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటామో, మనకు కలిగినటువంటి రక్షణను బట్టి ఎంత ఎక్కువగా అవగాహన కలిగి ఉంటామో అంత ఎక్కువగా మన ఆత్మలని సజీవయాగముగా సమర్పించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రియులారా. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే మనం చదివినటువంటి వాక్య భాగములో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా ఏం సమర్పిస్తూ ఉంటున్నాడు? మీ శరీరాన్ని ఆయనకి సమర్పించుకోండి అంటున్నాడు. రెండవదిగా మనము సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోగలిగింది నీవు నేను కలిగి ఉన్నటువంటి శరీరం అని చెప్పి ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అంటే భౌతికంగా కనబడేటువంటి శరీరం మాత్రమే కాదు, కానీ ఆంతరంగికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఆయనకి సమర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు రాయబడుతూ ఉంటున్నాయి. అంతరంగంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయనకి అప్పగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు రాయబడుతూ ఉంటున్నాయి ప్రియులారా. శరీరాన్ని సమర్పించుకోవటం అంటే మనకి మనముగా సంపూర్ణముగా, మనకి మనముగా ఆత్మీయ సమర్పణ చేయాలి. మనకి మనముగా ఏది దాచుకోకుండా ప్రతి భాగాన్ని కూడా, శరీరములో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని కూడా ఆయనకి పరిశుద్ధముగా, ఆయనకు అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా సమర్పించడాన్ని బట్టి నా దేవా, నా శరీరాన్ని నీకు సంపూర్ణంగా సమర్పిస్తూ ఉంటున్నాను, మృతమైనటువంటి శరీరము కాకుండా సజీవమైనటువంటి బలియాగముగా నా శరీరాన్ని నీకు సమర్పిస్తూ ఉంటున్నాను. నేను నీవు కోరుకున్నట్లుగా నీ కొరకు నా శరీరాన్ని సమర్పిస్తూ ఉంటున్నాను. పాపము నుండి వేరు చేయబడినటువంటి శరీరాన్ని, లోకము నుండి వేరు చేయబడినటువంటి శరీరాన్ని నీ కొరకు సమర్పిస్తున్నాను అని చెప్పగలిగినప్పుడు దేవుడు మన శరీరాన్ని బట్టి, సజీవయాగముగా అర్పించబడినటువంటి ఆ శరీరాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు అని
చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ప్రియులారా. రోమపత్రిక 6వ అధ్యాయములో మన శరీరము గురించినటువంటి అనేకమైనటువంటి అంశాలు అక్కడ వ్రాయబడుతూ ఉంటున్నాయి. 12వ వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ భౌతికంగా కనబడేటువంటి శరీరం మాత్రమే కాదు, కానీ కనబడేటువంటి కోరికలు, కనబడేటువంటి శరీర ఆశలన్నిటినీ కూడా దేవునికి సమర్పించాలి అని చెప్పి ఇక్కడ నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. అక్కడే 13వ వచనం కనుక చూసినట్లయితే, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకబడి అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే మన శరీరంతో పాటు ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని, ప్రతి భాగాన్ని కూడా దేవునికి మనము సమర్పించవలసిన వారమై ఉంటున్నాం. 16వ వచనంలో కూడా ఒక యజమానికి విధేయత ఏ రీతిగా చూపిస్తారో ఆ రీతిగా మన శరీరాన్ని మన యజమానుడటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి సమర్పించుకోవాలని చెప్పి నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. అక్కడే 6వ అధ్యాయం 19వ వచనంలో చూసినప్పుడు, పరిశుద్ధత అనేది మొదట మన ఆత్మను, ఆ తరువాత శరీరాన్ని దేవునికి సంపూర్ణముగా సమర్పించడం వలన కలిగేటువంటి ఫలితంగా ఆ పరిశుద్ధత ఉంటుంది ప్రియులారా. శరీరము అనేది దేవునికి సంపూర్ణముగా అప్పగించబడాలి. ఇది ఒక విధి అని చెప్పి మనం నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. ఇది ఒక ఆజ్ఞ. కాబట్టి మన పరిశుద్ధతకు అవసరమైనటువంటి శరీరాన్ని, పరిశుద్ధతతో కూడినటువంటి శరీరాన్ని మనము దేవునికి అర్పించవలసిన వారమై ఉంటున్నాం. పరిశుద్ధమైనటువంటి శరీరాలు దేవునికి అర్పించాలి అనేటువంటి లేఖన భాగాలు, ఆ విషయాన్ని ధృవీకరించేటువంటి అనేక లేఖన భాగాలు మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చూసినట్లయితే, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అని చెప్పి రాస్తూ ఉంటున్నాడు. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అంటూ ఉన్నాడు. అంటే శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకొనటం అనేది దేవుని చిత్తమై ఉంటుంది. ఆ రీతిగా కాపాడుకొనుట మన బాధ్యత కూడా అయి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా నిష్కళంకంగా ఉన్నటువంటి శరీరాన్ని, పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని, దేవుని దృష్టిలో అనుకూలమైనటువంటి శరీరాన్ని నీవు నేను కూడా సజీవ యాగముగా సమర్పించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో అంటాడు కదా, నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని, ఆ శరీరములో దేవుని ఆత్మ నివసించున్నాడని మీరు ఎరుగరా? ఆ ఆలయాన్ని గనక పాడు చేసినట్లయితే దేవుడు నిన్ను, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని పాడు చేస్తాడని చెప్పి లేఖనాలు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఎటువంటి మచ్చ, ముడత, కళంకము, కల్మషము లేనటువంటి శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా మనం అర్పించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే పౌలు అంటున్నాడు కదా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనములో, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొంచున్నాను అంటున్నాడు. అంటే పౌలు యొక్క పరిచర్యను చూసినట్లయితే, పౌలు యొక్క విశ్వాస జీవితాన్ని చూసినట్లయితే, పౌలు చాలా నిష్టగా తన శరీరాన్ని కాపాడుకున్నట్లుగా, ఆ బలహీనమైనటువంటి ఘటాన్ని మాటి మాటికి బలపరుచుకుంటున్నట్లుగా, తద్వారా ఆయన విస్తృతమైనటువంటి పరిచర్య చేసినట్లుగా ఆయన రాసినటువంటి పత్రికల్లో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో, ప్రాణాత్మ దేహాలని నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు యేసుక్రీస్తు రాకడలో మనము ఆయనకి అప్పగించాలి అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. అంటే మన ఆత్మ, మన ప్రాణము, మన దేహము దేవుడు కోరుకునేది సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. పాత నిబంధనలో అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించమని చెప్పినప్పుడు, ఒకవేళ ఇస్సాకుని గనక అర్పించి ఉన్నట్లయితే ఇస్సాకు మృతమైనటువంటి బలిగా ఉండేవాడు. కానీ ఆ రీతిగా దేవుడు అనుమతించకుండా ఒక సజీవమైనటువంటి బలియాగముగా అబ్రహామును మరి ప్రిపేర్ చేసినట్లుగా, అబ్రహాముని ఆ రీతిగా సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా.
అబ్రహాము వాస్తవానికి తన వాగ్దాన పుత్రుణ్ణి, తన ఒకగానొక కుమారుణ్ణి అర్పించడానికి, తన భవిష్యత్తు, తన ఆశ అన్నిటినీ అర్పించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఆయన అర్పించింది నిర్జీవమైనటువంటి బలియాగం కాదు, కానీ ఒక సజీవమైనటువంటి యాగానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే మూడవదిగా ఏమి అర్పించాలి అని గనక ఆలోచన చేసినట్లయితే మన మనస్సుని కూడా దేవునికి అర్పించాలి అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. రెండవ వచనంలో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి అంటున్నాడు. కాబట్టి నేను ఆత్మని అప్పగించాను, నేను శరీరాన్ని అప్పగించాను, కానీ నా హృదయాన్ని నా హృదయానుసారంగా, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే కుదరదు. ఎందుకు అంటే ఒక మనిషి తన హృదయంలో ఏ రీతిగా ఆలోచిస్తాడో ఆ రీతిగానే ఒకరి ఆ శరీరము కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ శరీరాలను అర్పిస్తే సరిపోదు, కానీ మనస్సు కూడా వాక్యముతో నిండినటువంటి ఆ యొక్క హృదయాన్ని కూడా దేవునికి అర్పించాలి అని చెప్పి మనము నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఒకవేళ నా శరీరాన్ని నేను దేవునికి అప్పగించాను, నా శరీరంలో ఏ పాపము లేదు అని గనక మనం ఆలోచిస్తున్నట్లయితే, ఒకవేళ మనస్సు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లయితే, ఒకవేళ మనస్సుని మనం సరిగ్గా ట్యూన్ చేయలేకపోయినట్లయితే శరీరం అంటది కదా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అంటది. కాబట్టి ఆత్మ శరీరాలతో పాటు మన మనస్సుని కూడా దేవునికి సజీవ యాగముగా అర్పించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకు అంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. ఈ లోకములో లోకాధికారి మరి సాతానుడు ఈ లోకాన్ని చీకటిమయంగా చేసి ఉంటున్నాడు. అయితే విశ్వాసులముగా ఉన్నటువంటి నీవు నేను కూడా ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడ్డాము. ఆ వెలుగులో దేవుని యొక్క గుణగణాలని ప్రచురం చేయడానికి పిలువబడ్డాము. కాబట్టి ఇంకా ఎంత మాత్రము కూడా మనము సాతాను సంబంధులముగా కాకుండా వెలుగు సంబంధులముగా వాక్యాన్ని నింపుకున్నటువంటి మనస్సుని దేవునికి అప్పగించాలి అని చెప్పి మనం నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఈ లోకమంతా కూడా సాతానుడు వాని యొక్క ఆలోచనల్ని, వాని ఊహలని, వాని ప్రేరణల్ని, వాని యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా ఈ లోకం మీద కుమ్మరించేసి ఉంటున్నాడు. కానీ అయితే ఈ లోక మర్యాదను అనుసరించకుండా విశ్వాసులముగా ఉన్నటువంటి నీవు నేను కూడా సజీవ యాగముగా మన మనస్సాక్షిని దేవునికి అర్పించాలి అని చెప్పి నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి అనుకున్నట్లయితే శరీరము ఎలా పనిచేయాలో నిర్దేశించేటువంటి ఆ మనస్సుని ఈ లోక వ్యవస్థలో పూర్తిగా మునిగిపోకుండా మనము చూసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో చూసినట్లయితే ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అవి తండ్రి వలన పుట్టినవి కావు అని చెప్తూ ఉంటున్నాడు. అవి తండ్రి వలన పుట్టినవి కావు అంటే ఈ లోక సంబంధి అయినటువంటి లోకాధికారి అయినటువంటి సాతాను చేత ఏర్పరచబడి ఉంటున్నాయి. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపకుండా మన శరీరాన్ని, మన మనస్సును కూడా ఆయనకు సజీవ యాగముగా అర్పించవలసినటువంటి బాధ్యత విశ్వాసులముగా మన మధ్యలో ఉంటుంది ప్రియులారా. చివరిగా ఆలోచన చేసినట్లయితే మన సంకల్పాన్ని కూడా దేవునికి అప్పగించవలసిన వారమై ఉంటున్నాం. రోమాపత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాల్లో మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అంటున్నాడు. అంటే వాస్తవానికి ఇక్కడ ఏం ప్రకటిస్తూ ఉంటున్నాడంటే, నేను ఏదైతే చేయాలి అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తూ ఉంటున్నాను. కాబట్టి పాపాన్ని నేను మూటగట్టుకుంటున్నాను, నా చిత్తానుసారంగా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఉంటున్నాను అని చెప్పి ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనకి ఏమి చేయాలో తెలుసు, ఏమి చేయకూడదో కూడా తెలుసు. కాబట్టి ఏదైతే చేయాలి అనుకుంటున్నామో అది చేస్తూ, ఏదైతే చేయకూడదో అది చేయకుండా, మరి ముఖ్యంగా దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేరుస్తూ మన యొక్క సంకల్పాన్ని కూడా, మన చిత్తాన్ని కూడా, మన ఇష్టాన్ని కూడా దేవునికి మనము సజీవ యాగముగా అర్పించవలసిన వారమై ఉంటున్నాం. మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా మన జీవితాలను కొనసాగుతూ ఉన్నట్లయితే కనుక మనము నష్టపోతాం. కానీ దేవుని చిత్తాన్ని పరీక్షించి మేలైనది చేయనెరిగి మనం చేయకుండా ఉన్నట్లయితే
మనము నష్టపోతూ ఉంటాం. కాబట్టి దేవుని చిత్తం మంచిదా చెడ్డదా అని ఆలోచన చేయకుండా దేవుని చిత్తము అన్ని వేళలా అన్ని విధాల మన జీవితాల్లో మంచిదాన్ని మాత్రమే జరిగిస్తుంది. దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలని కలిగి ఉన్నాడు, దేవుడు మన మార్గాలని గొప్ప మార్గాల్లో నడిపిస్తాడు అని సంపూర్ణముగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన జీవితాలని బాగు చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రియులారా. కాబట్టి మొత్తము 4 అంశాలు నేను చెప్పి ఉంటున్నాను ప్రియులారా. మనల్ని మనము బలిపీఠం మీద సజీవయాగముగా అర్పించుకోవాలి అనుకున్నట్లయితే మొట్టమొదటిగా మనము అర్పించవలసిన అంశం ఏంటండి? మన ఆత్మని దేవునికి అర్పించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే పాపి అయినటువంటి ప్రతి మానవుడి రక్షణ కొరకు కావలసిన ప్రతి ఏర్పాటుని కూడా కనికరముతో పోల్చి ఉంటున్నాడు పౌలు భక్తుడు. ఆ ప్రతి ఏర్పాటును కూడా దేవుడు చేసి ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన ఆత్మను దేవునికి సజీవయాగముగా అర్పించవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా మన శరీరాన్ని దేవునికి అర్పించవలసిన వారమై ఉంటున్నాం. ఏ పాపము లేనటువంటి శరీరాన్ని, పాపము నుండి వేరు చేయబడినటువంటి శరీరాన్ని, జీవమున్నటువంటి శరీరాన్ని దేవునికి సజీవయాగముగా అర్పించవలసిన వారమై ఉంటున్నాం. మూడవదిగా మన మనస్సును కూడా దేవునికి అప్పగించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యముతో నింపబడినటువంటి మనస్సుని దేవునికి సజీవయాగముగా అర్పించవలసిన వారమై ఉంటున్నాం. నాలుగవదిగా దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చేటువంటి మన సంకల్పాన్ని కూడా దేవునికి సజీవయాగముగా అర్పించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ప్రాణాత్మ దేహాలని మన చిత్తముతో పాటు దేవునికి సజీవయాగముగా సమర్పించడానికి, ఆ రీతిగా మనము దేవునిని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక.